వెరీ క్లియర్. కల్తీ పెద్ద ఎత్తున, అదే ఇప్పుడే చెప్తున్నాను కదండి, పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం నరేగాలో జరిగింది. ఎంత జరిగింది అనేది మీరు చెప్తున్నారు, డిప్యూటీ సీఎం గారు చెప్పారని. అది ఆయన శాఖకి సంబంధించినటువంటి అంశం. తప్పనిసరిగా ఆ నిధుల దుర్వినియోగం మీద తప్పనిసరిగా దర్యాప్తు జరుగుతుంది. ఎవరైతే దుర్వినియోగం చేశారో వారి మీద చర్యలు కూడా ఉంటాయనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇప్పుడు లోపల తీయడానికి కమిటీ ఇలా, వాస్తవాలు తెలుసుకోవడానికి కమిటీ వేస్తారు. సిబిఐ సిట్ వేసింది, వాస్తవాలు తెలుసుకుంటారు. వాస్తవాలు వస్తే ఎవడైనా బొక్కలోకి వెళ్ళాల్సిందే. వాస్తవాలు బయటకు వస్తే ఎవడైనా లోపలికి వెళ్ళాల్సిందే. అంతేగాని లోపలికి వెళ్ళడం కోసం కమిటీ లేదు. ఇప్పుడు పేరు లేదు, ఏ పేరు ఉంది? ఇప్పుడు సిట్టు కల్తీ జరగలేదని ఇచ్చిందా? అసలు సుబ్బారెడ్డి గారే చెప్పట్లేదు కదండి, ఈయనకి ఎందుకు అంటున్నాను బాధ. అసలు సుబ్బారెడ్డి గారు ఏం చెప్తున్నారండి? చూసారా ఆయన మీడియా మీట్ నిన్న? జంతు కొవ్వు పదార్థాలు ఉన్నాయి అని మమ్మల్ని చెప్పారు. కానీ ఉన్నాయి జంతు కొవ్వు పదార్థాలు కాదు, వేరే రసాయనాలు కలిసినాయి, వేరే మిశ్రమాలు కలిసినాయి అని ఆయన చెప్తుంటే, సాక్షాత్తు బోర్డు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకా దాని మీద రకరకాలుగా మాట్లాడారు. సార్, ఇక్కడ ట్యాంపరింగ్ అనేటువంటి ప్రసక్తే లేదు. ఎవడైనా రికార్డులను ట్యాంపరింగ్ చేయాలని ప్రయత్నం చేస్తే అది ఆగేది కాదు. తప్పనిసరిగా ట్యాంపరింగ్ ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు కూడా దోషులుగా మిగిలిపోతారు.